మరోవైపు దీపావళి టపాసుల మోతతో నగరం మొత్తం మారుమోగిపోయింది. క్రాకర్స్ రేట్స్ తో పాటు పొల్యూషన్ కూడా పెరిగిపోయింది. క్రాకర్ సౌండ్ రేంజ్ కు మించడంతో నగరవాసుల గోబలు గుయ్యమన్నాయి. పెరిగిన కాలుష్యంతో సిటీ జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీపావళి సంబురాల్లో క్రాకర్ సౌండ్స్ తో సిటీ దద్దరిల్లిపోయింది. చిన్న పెద్ద అంతా పోటీ పడి మరీ పటాకులు కాల్చేశారు. దీంతో సౌండ్ పొల్యూషన్ తో పాటు ఎయిర్ పొల్యూషన్ కూడా అదే రేంజ్ లో పోటీ పడి మరీ పెరిగిపోయాయి. మామూలు రోజులతో పోలిస్తే ఎయిర్ పొల్యూషన్ 40% పెరిగిందంటున్నారు పీసీబీ అధికారులు. దీనికి తోడు గాల్లో సల్ఫర్ డయాక్సైడ్ కూడా పెరిగిందంటున్నారు. అబిడ్స్ లో 75 డెసిబెల్స్ నుంచి 83 డెసిబెల్స్ కాలుష్యం పెరిగింది. జేఎన్టీయూ ఏరియాలో 73 డెసిబెల్స్ వరకు ఉండగా ఉప్పల్లో 66 నుంచి 78, ప్రగతి నగర్ లో 52 నుంచి 79 డెసిబెల్స్ కాలుష్యం పెరిగిందంటున్నారు పీసీబీ అధికారులు. ఇక ఎయిర్ పొల్యూషన్ చూస్తే మామూలుగా 111 మైక్రోగ్రాములు ఉండాల్సింది పండుగ రోజు 241 మైక్రోగ్రామ్స్ కి పెరిగింది. ఎయిర్ పొల్యూషన్ హైయెస్ట్ కుకట్పల్లిలో 200 నుంచి 400 మైక్రోగ్రాముల వరకు పెరిగింది. పారడైజ్ ఏరియాలో 60 నుంచి 170కి, జీడిమెట్టలో 106 నుంచి 215 మైక్రోగ్రాముల వరకు పెరిగిందంటున్నారు. ఇప్పుడు దీపావళి కంటే ముందు, దీపావళి తర్వాత అనే మానిటరింగ్ అనేది చేయడం జరుగుతుంది. మన పట్టణ హైదరాబాద్ సిటీలో కానీ మొత్తం తెలంగాణలో అన్ని చోట్ల మేము ఈ వాతావరణ కాలుష్యం దీపావళి కంటే ముందు ఎలా ఉంది, దీపావళి జరిగినాడు ఎలా జరుగుతుంది అనేది మానిటరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇందులో ఎన్నో పారామీటర్స్ ఉన్నాయి. ఇప్పుడే మనకు వచ్చిన టెంపరరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే కొన్ని డస్ట్ లెవెల్స్ అనేది PM10, PM2.5 అనే డస్ట్ లెవెల్స్ను, మరియు కొంచెం నైట్రస్ ఆక్సైడ్స్ అనే గ్యాసెస్ కొన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో ఎక్కడైతే టపాసులు ఎక్కువ కాల్చారో ఆ కాల్చిన చోట పెరగడం అనేది గమనించడం జరిగింది. మామూలు రోజుల కంటే ఈ దీపావళి రోజు జరగడం జరిగింది. ఇంతేకాకుండా ఇందులో ఉండే ఇంకా మిగతా సల్ఫర్ డయాక్సైడ్ గ్యాసెస్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ లాంటి గ్యాసెస్ కానీ ఇంకా అవి పెద్ద మొత్తంలో పెరగలేదు. ఓవరాల్గా ఒక 30 to 40% పెరిగినట్టు కొన్ని పారామీటర్లు కనిపిస్తున్నాయి. పూర్తి అనాలిసిస్ అయిన తర్వాత ఒక వారం 10 రోజుల్లో మనకు మొత్తం మెటల్ సాలిటీ లెవెల్స్ ఎలా పెరుగుతున్నాయి, ఇందులో మెగ్నీషియం కానీ పొటాషియం అయినా పెరిగిందా లేదా, ఎలా ఉంది, ఒక్కొక్క స్టేషన్ వైజ్గా మనం పూర్తిగా అనాలిసిస్ చేస్తే మనకు క్లియర్ ఐడియా అనేది అప్పటికి మనకు వస్తుంది. ఈ ఏడాది వెదర్ పొడిగా ఉండటంతో గత సంవత్సరంతో పోలిస్తే సౌండ్ పొల్యూషన్ బాగా పెరిగిందంటున్నారు పీసీబీ అధికారులు.